కళ్యాణి నగర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అయితే ఇందాక అమ్మ అన్నారు కుందేలు ఇంకా టాటాయిస్ గురించి చెప్పారు. పెద్దలు అన్నట్టు నిజమేనండి. అది అబద్ధం 4 రౌండ్లు చుట్టొచ్చే లోపు నిజం 1 రౌండ్ మాత్రమే చుట్టగలుగుతూ ఉంటుంది. దాని అవినీతికి నీతికి ఉన్న వ్యత్యాసం అది. అయితే ఈరోజు అది తెలుసుకోలేని ప్రజలు ఇక్కడైతే లేరు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు, విఘ్నులు, విశ్లేషకులు. వారందరికీ ఏం చేయాలో తెలుసు కాబట్టే అమ్మలందరూ ఎంతో మంది వాలంటరీగా వారు ఏం చేయాలో సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది నా వెనకాల ఇంత స్ట్రెంగ్త్ ఉన్నందుకు. నిజంగా ఈ ఒక్కదాని కోసం అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. అయితే మనం ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఇందాక శ్రీనివాసరావు అన్నట్టు ఆయన ఎన్నో విషయాలు చాలా చాలా నిజమైన క్లుప్తంగా చాలా చక్కగా చెప్పారు. ఎన్నో విషయాల్ని మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకటే అడగండి. 22 మందిని లోక్సభకు పంపించాం, 151 మందిని అసెంబ్లీకి పంపించాం. రాష్ట్రానికి వాళ్ళు ఏం చేశారు, మీ అసలు ఆ నాయకత్వం రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం అందించాయి అని ఒక ప్రశ్న వేయండి అక్కడ. అంతకు మించి ఏ ఆన్సర్ వచ్చినా కూడా పర్వాలేదు, మేము డ్రాప్ అయిపోతాము, ఆన్సర్ రాకపోతే మాత్రం మాకే వేయండి అని ఒక సమాధానం చెప్పండి. అభ్యర్థుల గురించి మీరు చెప్పదలుచుకున్నప్పుడు అవినీతి నీతి అంటే మరి మాకు ఈ అభ్యర్థి తెలీదు, కొత్త కదా అని అంటారేమో అందరూ. రజనీ గారు కూడా ఆ రోజు ఒక మంత్రిని ఓడించి ఆవిడ కూడా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు. అయితే మరి అంత ప్రజా ఆదరణనే పొంది ఉండుంటే మళ్ళీ కూడా అదే ప్రాంతంలో పోటీ చేయొచ్చు. కానీ అక్కడ చేయలేక ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ ప్రజలు ఏదో అమాయకులు అనుకొని వచ్చారు పాపం. కాకపోతే ఇక్కడ ప్రజలు మిగతా రాష్ట్రాల్లో ప్రజలు అందరికంటే కూడా చాలా చాలా తెలివైన వారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ గెలవలేదు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. అదే ఇందాక మన విజయలక్ష్మి గారు చెప్పినట్టు కులాలుగా మతాలుగా విభజించి వారిని ఒక ఓట్ బ్యాంక్ గా వాడుకొని వారిని అందరినీ మేము మీ తరపు వాళ్ళమే కాబట్టి మీరు మాకు ఈసారి సహకరించాలి అని ప్యాకేజీలు డిసైడ్ చేసి లేదంటే ఇంకేదైనా రకాల మభ్యపాటుకు గురి చేస్తూ వారిని ఇటు లాక్కోవాలి అని అనుకుంటున్నారు. కానీ అంతే ధీటుగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎదుర్కొంటున్నారు మీ కళ్ళబొల్లి మాటలు మేము నమ్మబోము అని. ఇక సామాన్య ప్రజలకి వారినైతే భయాందోళనకి గురి చేస్తా వస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం వచ్చి రాగానే సంక్షేమ పథకాలు తీసేస్తాము, లేదంటే మీరు చిన్న మీటింగ్ అటెండ్ అయినా కూడా మిమ్మల్ని ఇళ్లలో నుంచి ఖాళీ చేపిస్తాము అనే ఒక రకమైన భయాన్ని వాళ్ళ మనసులో నింపుతూ ఉన్నారు. ఈ రోజు క్యాంపెయినింగ్ కి ఎంతో మంది వెళ్తున్నారు. వాళ్ళందరికి ఒకటే చెప్పండి, సంక్షేమ పథకం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో నుంచి, అభివృద్ధి అనేది పుట్టిందే తెలుగుదేశం పార్టీలో నుంచి. అలాంటి పార్టీ ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉంటది, వారిని స్వతంత్రంగా ఉండేలాగా చేయడానికి డెవలప్మెంట్ ని తీసుకొస్తుంది. అలాగే వారు ఎవరికి తల వంచకుండా ఉండేలాగా సాధికారతను కూడా తీసుకొచ్చే ఏకైక పార్టీ. అలాంటి పార్టీకి ఈరోజు ఒక అద్భుతమైన నాయకుడు తోడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వారిద్దరికి అండదండగా ఉంటాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకున్నారు. ఈరోజు మన రాష్ట్రం ఉన్న అప్పులు మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే నరేంద్ర మోడీ గారు కనీసం కన్నెత్తి కూడా చూడరు ఆయన్ని. ఎందుకంటే అంత అవినీతి అరాచకం. ఎప్పుడు కూడా మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన సొంత పనుల కోసం వెళ్ళడమే తప్ప ప్రజలకి ఇది కావాలి అని అడిగింది లేదు, అడగడానికి వెళ్ళింది లేదు. అలాంటి నాయకుడిని అంతకంటే పెద్దగా అంటే ఒక ఇంటి పెద్ద పని చేయని వాడిని ఎప్పుడు సమర్థించడు. అలాగే ఈ రోజు ఇద్దరు ఉభయ నాయకత్వంలో మన రాష్ట్రం కూటమిగా ఏర్పడి వస్తున్నప్పుడు ఈ అప్పులు తీర్చుకోవాలన్నా మనం అభివృద్ధిలో మళ్ళీ పరిగెత్తాలన్నా మన పెద్దన్న నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదం మన కూటమికి ఇస్తున్నారు. కాబట్టి మనం అభివృద్ధిలోకి మొన్న ఒకరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తే అడిగారు, మరి ఇంత రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, అప్పుల్లోకి నిండిపోయాము, ప్రతి ఒక్క తలకాయ మీద కొన్ని లక్షల రూపాయల అప్పు ఉంది కదా, మరి మీరు మాత్రం కూటమిగా వస్తే ఏం చేస్తారు అని అడిగారు చాలా మంది. అప్పుడు నేను చెప్పాను ఒకటే మాట, ఒక చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే
కావాలి అంటే ఆ రోజు రాజధాని ప్రజలు వాళ్ళ మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ భూముల్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏమాత్రం సంకోచించకుండా భూముల్ని ఇచ్చి మా రాజధాని డెవలప్ చేయండి అని చెప్పి వదిలేసిన పరిస్థితి. అదే పరిస్థితి ఈ రోజు కూడా వస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే కొన్ని వేల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఒక పవన్ కళ్యాణ్ గారు నుంచొని కనుసైగ చేస్తే కొన్ని కోట్ల మంది అభిమానులు, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు, జన సైనికులు వచ్చి నిలబడతారు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి కోసం. కాబట్టి ఎలాంటి భయము లేదు. మన కూటమి వచ్చి రాగానే మనందరం సంక్షోభంలో నుంచి బయటపడి అభివృద్ధి సంక్షేమం అనే పరుగులు తీస్తాము. అయితే ఇక్కడ ఇది అభ్యర్థుల గెలుపు మాత్రం కాదు. ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారికో గళ్ళా మాధవికో మీరు ఓటు వేయట్లేదని మీరు ముందుగా గుర్తుంచుకోవాలి. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం వేస్తున్నాము అంటే మీకు మీరే ఓటు వేసుకుంటున్నారు. నా కోసం నేను ఓటు వేసుకుంటున్నాను, నా అభివృద్ధి కోసం నేను ఓటు వేసుకుంటున్నాను, నా ఇంట్లో నా పిల్లలు రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉండాలి అని నేను బాధ్యతగా తీసుకొని ఓటు వేసుకుంటున్నాను. మీరు కూడా అంతే. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆంధ్రప్రదేశ్ వాసులము అంటే తలెత్తుకొని నుంచోవడం కోసం మాత్రమే ఓటేస్తున్నాం తప్ప ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు మాత్రం ఓటేయట్లేదని మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది వారి సొంత బాధ్యతగా వచ్చి ఓటు వేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక 20 మందిని కానీ 30 మందిని కానీ ప్రభావితం చేయగలే వ్యక్తులు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి మీ వంతు బాధ్యతగా ఆ 20 మందిని 30 మందితో ఓటు వేయించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అమ్మలు ఎంతో మంది స్లమ్స్ లో తిరుగుతున్నారు. అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోలేని బిడ్డలు ఎవ్వరు ఉండరు, అది నాకు తెలుసు. వారు చాలా బాగా అందరికీ సవివరంగా ఎందుకు ఓటేయాలి, ఎందుకు వారికి ఓటేయకూడదు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో మంది ఈరోజు టర్న్ అయ్యారు. ఇందాక అన్న చెప్పినట్టు స్లమ్స్ నుంచి కూడా ఈరోజు చాలా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా మారుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు కూలీ నాలీ చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి అలాంటి పిల్లలందరి కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇది ఒక పండుగలో మనము ఒక పండగ జరిగితేనో, మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితేనో ఫ్యామిలీ అంతా కూడుకొని చాలా ఉత్సాహంగా ఎలా పాల్గొంటామో అదే విధంగా మే 13న మన అందరం కూడా ఒక్కటై వచ్చి ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని పోలింగ్ చాలా సక్రమంగా జరిగేలాగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇక్కడ పెద్దలందరూ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.